కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పాలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు. పాలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించడం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు నిర్వహించాం. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగున ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. వసతి రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ జరగనుంది. 3వ రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు నియోజకవర్గ మహానాడు నిర్వహణపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగారి సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎస్ సవిత, పి రామనారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీద రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దామచర్ల సత్యరెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతిన రామరాజు, సి భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఆర్ మాధవిరెడ్డి, జీవి ఆంజనేయులు, మందిన సత్యనారాయణ రాజు, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు.